కాంగ్రెస్ అంటేనే కాకీల సర్కార్. మేధావులారా, కాకీల సర్కార్ను బండకేసి బాదండంటూ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ బీజేపీ మండలాధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ మంత్రుల్లో ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని తెలిపారు. కులగణనతో కాంగ్రెస్ కురివితో తలగొక్కుంటుందన్నారు. ఒక్కో నిరుద్యోగికి 56,000 నిరుద్యోగ భృతి బాకీ, యువతకు 2 లక్షల ఉద్యోగాల బాకీ పడిందన్నారు. మేధావులారా, ఈ బాకీల సర్కార్ను బండకేసి బాదాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నేను ఒక్క తప్పు ఏమంటే నా చేయరా? మరి నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి తప్పు చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు చేసాక ఏమైంది? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రికి అట్లా ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏం చేసారు? ఓపెన్గా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. ఇక 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. పూర్తిగా మంత్రులంతా చాలామంది మంత్రులు అవినీతికి తెరలేపారు ఇవాళ. కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన